ఒక వార్త వచ్చింది చూడండి. బతికుండగానే మార్చురీకట. ఎట్లా తయారైందంటే వ్యవస్థ, వైద్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ కూడా సైమల్టేనియస్ రెండు కూడా అట్లే తయారైనాయి. బతికుండంగానే మార్చురీలో పెట్టిరట. చచ్చిపోయిన శవాల దాంట్లో పెట్టిరు బతికున్న మనిషిని. ఎంత ఘోరం, ఎంత ఘోరం. అంటే డాక్టర్లు ఆ రోగి బతికుండా చనిపోయిండా, ఒకవేళ చనిపోతేనే కదా తీసుకెళ్ళి మార్చురీలో పెట్టేది. మరి ఏ డాక్టర్ పరిశీలించకుండానే మార్చురీలు ఎట్లా పెట్టి ఆయన పోయి నడుచుకుంటూ పోయి అలా అనుకుండా? ఏం డాక్టర్లు, ఏం వ్యవస్థ ఇది? అసలు వైద్యం అనే దాని మీద ప్రభుత్వాలకు కనీసమైన ప్రజలు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ఆరోగ్యం అనే కనీసం కన్సర్న్ ఏమైనా ఉందా? దీన్ని బట్టి చూస్తే లేదని అనిపిస్తున్నది. బతికుండగానే మార్చురీకి 15 గంటలు శవాగారంలోనే రోగి 15 గంటలు మార్చురీలోనే ఉండట. ఆధార్ కార్డు లేదని వైద్యం నిరాకరించిరట. మహబాద్ ఆసుపత్రిలో ఘటన. అతడికి ఏ ఆధారము లేదు. కాళ్ల నొప్పులు, మూత్రపిండాల వ్యాధి పీడిస్తోంది. అనారోగ్యం, పైగా సరైన తిండి లేక నీరసించి దుమ్ము కొట్టుకుపోయిన దుస్తులతో సరిగ్గా నడవలేని స్థితిలో ఆసుపత్రికి వచ్చిండు. ఆధార్ కార్డు తీసుకురాకపోవడంతో వైద్యం చేయబోమంటూ సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు అన్న అందశ్రీ ఆవేదనాభరిత పాటకు తార్కాణంగా నిలిచింది. మహబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ సంఘటన చికిత్స అందకపోవడంతో నీరసంగా శవాగారం గది ముందు పడుకున్న వ్యక్తిని సజీవంగా ఉన్నాడన్న విషయాన్ని కూడా గమనించకుండా ఆ మార్చురీ వరండాలో ఉంచి తాళం వేసి వెళ్ళిరట. ఈ ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. మహబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఒంటరిగా ఉంటుండట. కాళ్ల నొప్పులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన 5 రోజుల కింద జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి వచ్చిండట. అతని వద్ద ఆధార్ కార్డు లేదని చేర్చుకోకపోవడంతో ఆసుపత్రి ఆవరణలోని క్యాంటీన్ పరిసరాల్లో ఉండట. అపరిశుభ్రంగా ఉన్న అతన్ని గమనించిన నిర్వాహకులు సిబ్బందికి చెప్పి ఆసుపత్రి ఆవరణ నుంచి పంపించేసిరట. దీంతో రాజు శవాగారం అంటే మార్చురీ ముందు పడుకున్నాడట. కదలిక లేకుండా ఉన్న రాజును బుధవారం సాయంత్రం సెక్యూరిటీ గార్డ్ చూసి చనిపోయాడు అని భావించి మార్చురీ వరండాలో ఉన్న స్ట్రెచర్ పైన పడుకోబెట్టి వెళ్ళిపోయిందట. గురువారం ఉదయం 8 గంటలకు స్వీపర్లు శుభ్రం చేసేందుకు మార్చురీలోకి పోయిరట. వరండాలో స్ట్రెచర్ పై కదులుతున్న వ్యక్తిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చిరట. ఎస్ఐ సూరయ్య వచ్చి రోగిని వెంటనే ఆసుపత్రిలోని ఏఎంసీ విభాగంలో చేర్పించారు. బతికున్న వ్యక్తిని సుమారు 15 గంటలు మార్చురీ వరండాలో ఉంచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగితో మాట్లాడారు. మన దగ్గర కూడా ఆ వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి ఎంత ఘోరం ఇది! అసలు ఉన్నాయా ప్రభుత్వాలు, సచ్చినాయా? ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్న ఈ కాలంలో మనకి 4th సిటీ కావాలా, RRR రోడ్లు కావాలా? మనిషి బతకడానికి అవకాశం లేదురా నాయన. గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేయరి, ప్రజలకి వైద్యం అందుబాటులోకి తీసుకురండి అంటే ఒక్కడు మాట్లాడుతోలేడు. 4th సిటీలు, మూసి సుందరీకరణలు, రోడ్లు, ఆ రోడ్లు ఈ రోడ్లు అనుకుంటా వీళ్ళు కాలయాపన. ఒక్కసారి అతని వాయిస్ వినండి. పర్లేదే, అసలు ఏం జరిగింది అనేది విషయం చెప్పు అంతే. సూర్య ఎస్ఐ గారికి ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్నుండేట్ పడి ఉందని చెప్తే నేను చూసాను కానీ బతుకుంది తీసుకొచ్చి ఎన్నింటికి తీసుకొచ్చి మీరు 9:40 పొద్దునట్టు. నిన్న ఎప్పుడు తీసుకుపోయారు? నిన్న ఎవరున్నారు డ్యూటీలో? న్యాచురల్ దేశం తెలియదు కానీ గేటు ముందు దేశం అయితే క్యాంటీన్ ఉంది. నేను వాళ్ళు ఎవరేషన్ నిన్ను ఇక్కడ ఉన్నావు నైట్ నేటి వాళ్ళు న్యాచురల్గా మార్చిలు ఉన్నావా? ఎవరేషన్ నిన్ను? ఎవరేసి తెలియదు. నైట్ ఏ ఊరు మీది? జయారం. నీ పేరు? రాజు. మళ్ళీ మార్చి నుంచి ఎప్పుడు పట్టుకొచ్చి నీకు? పొద్దున పోలీసులు వచ్చి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మనం బాటిల్ ఇట్లా తీసేవాళ్ళు, వాళ్ళు కలిసి తీసుకొచ్చి నా డేటా రాసుకొని ఇలా అడ్మిట్ చేశారు. అంటే ఇప్పుడు నేను వాళ్ళు ఎందుకు వేసారు అసలు? ఇక్కడ మొత్తం క్యాంటీన్లో రాసుకొస్తుంది, నువ్వు ఇక్కడ వరకు ఉంటే అని చెప్పి తీసి మ్యాచ్ గేట్ ముందు వేసారు. మరి నైట్ అలానే ఉన్నావు? నైట్ అంతా నైట్ అలానే ఉన్నా. ఎలా ఉన్నావు నైట్? మ్యాచ్
లోపల మరి పొద్దున వాళ్ళు తీసుకొచ్చి నేను పోలీసులు వచ్చి తీసుకెళ్ళి అంటే మనం చచ్చిపోయినామని వేసిలా బతికినామని చచ్చినామని చచ్చిపోయినామని వాళ్ళు వేసారు. వాళ్ళు వేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఆఫీసు రూము లాస్ట్ దాంట్లో వేసారు. నైట్ ఒక్కనే ఉన్నావు వాళ్ళు ఎవరికి కోల్పోడకుండా. మరి పొద్దున వీళ్ళకి ఎట్లా చెప్పినావు మరి నువ్వు? నేను చెప్పలేదు. ఆటోమేటిక్గా వాళ్ళు సీనియర్లు ఊరికే వాళ్ళు చూసేసి ఇంటిమేషన్ ఇచ్చారు. ఏం పని చేస్తావు నువ్వు? ట్యాక్సీలో ఎవరు ఎక్కడ ఉంటావు? ఎడ వెళ్తావు? ఇక్కడ ఏం ఘోరం అండి ఇది అసలు. అతను ఓపెన్గా చెప్తున్నాడు కదా, మార్చిలో పడేసిరు నన్ను, ఆ మూలకు తీసుకుని ఎన్నో ఎత్తేసిరని. మనిషి బతికుండా చచ్చిపోయిందా అన్నది కూడా తెలవని మనుషులు ఉన్నామనంటే, డాక్టర్ల వ్యవస్థ ఉందంటే హాస్పిటల్లో ఎంత ఘోరం ఇది. ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలా, వైద్య శాఖ మంత్రి బాధ్యత తీసుకోవాలా. అసలు లోకల్గా మహబాద్లో ఉన్న ఎమ్మెల్యే అసలు మీ నియోజకవర్గంలో హాస్పిటల్ నడుస్తుందా? డాక్టర్లు ఉన్నారా, వస్తున్నారా? ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదే సిచ్యువేషన్. మీరు చూడండి, ఏ ఉస్మానియాకు పో, గాంధీకి పో, ఎక్కడికి పో ఇదే పరిస్థితి. ఎక్కడ కూడా వైద్యం అందుబాటులో. ఇప్పుడు వాళ్ళ సూపరింటెండెంట్ కూడా ఏం చేస్తాడు? పైసలు లేవు అంటే వాళ్ళ ఆలోచనలోనే ఇది గవర్నమెంట్ ఆసుపత్రి, ఈ గవర్నమెంట్ ఆసుపత్రికి ప్రభుత్వం పైసలు ఇవ్వదు, ఈ గవర్నమెంట్ ఆసుపత్రి గిట్లనే పాడవుతుంది అనే ఒక మైండ్ సెట్లో, ఒక ఆలోచనలోనే ఉన్నారు. ఇక దానికి ఇక ఏమొస్తుంది? మంచి ఆలోచన ఎందుకు వస్తుంది చెప్పండి? రాదు. బతికున్న మనిషిని తీసుకుపోయి శ్మశానంలో మార్చురీలో పెట్టిరంటే ఏం మనుషులు మీరు? అసలు ట్రీట్మెంట్కి ఆధార్ కార్డు ఏందండి నాకు అర్థం కాదు. ట్రీట్మెంట్కి ఆధార్ కార్డు ఏంది? ఆధార్ కార్డు లేకుంటే వైద్యం చేయరా? చంపేస్తారు. ఇక మొత్తం ఎలక్షన్ల మీద పడ్డారు. ఇక ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయింది కదా, జూబ్లీ హిల్స్, ఇది అయిపోగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఇక మళ్ళీ దాని మీద పడతారు. ఇక మొత్తం 5 ఏళ్ల పాటు ఈ ఎలక్షన్ సీజనే ఉంటుంది. ఓడోడు రాజీనామా చేస్తాడు, లేకపోతే ఎవడోడు చచ్చిపోతాడు, మళ్ళీ ఆడ బై ఎలక్షన్ వస్తుంది. ఇది అయిపోగానే ఇంకొక ఆయన పోయేటట్టున్నాడు, ఆడ బై ఎలక్షన్ వస్తుంది. లేకపోతే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఇదైతే ఆడ బై ఎలక్షన్ వస్తుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఇక మళ్ళీ అవి అనుకునే లోపు మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. కథం.